కనీసం చర్చలు కూడా జరపకుండా అమాలి రేట్లు పెంచకుండా కాలయాపన చేస్తుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అమాలి రేట్లను క్వింటాల్ ఎగుమతి దిగుమతికి 35 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఈ ప్రభుత్వం చర్చలు జరపడానికి కూడా సిద్ధం లేకుండా ఈరోజు రెండోసారి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తున్న అధికారులు ఎవరు అందుబాటులో లేకుండా పోవడంతో ఈరోజు కార్మికులు మరింత పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విధంగా చూస్తే మరి ప్రభుత్వం ఈ యొక్క అమాలి కార్మికులకు ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాలని కానీ ఏర్పాటు చేసి అమాలి కార్మికులకు అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గోడౌన్లలో విశ్రాంతి గదులు కట్టించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చాలా చోట్ల అద్దె గోడౌన్లలో మన యొక్క సివిల్ సప్లై గోడౌన్లు నిర్వహించబడుతున్నాయి. దాని ద్వారా ప్రభుత్వానికి నష్టం, ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది. సొంత గోడౌన్లు కట్టడం ద్వారా అమాలీల పనికి భద్రతతో పాటు ప్రభుత్వానికి కూడా ఆదా అవుతుందనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తూ సొంత గోడౌన్లు కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అమాలి కార్మికులు పనిచేస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. వారికి ప్రమాద నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ అనేక దఫాలుగా పోరాటాలు ఉద్యమాలు చేసినాం. ఇవేమో ఒక పక్కనేమో రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోలు డీజిల్ గ్యాసు నిత్యావసర వస్తువుల ధరలు ఒక పక్కన పెరుగుతుంటే అమాలీలు తమ రెక్కల కష్టాన్ని దారపోస్తూ చెమటను దారపోస్తూ పనిచేస్తున్నటువంటి అమాలి కార్మికుల వేతనాలను అమాలి రేట్లను పెంచకుండా ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమాలి కార్మికులు చేలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. దాదాపుగా 500-600 మంది అమాలి కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. గతంలో ఉన్న ప్రభుత్వం కంటే అధ్వానంగా ఈనాడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. గతంలో మరి చూస్తే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేసుకున్నటువంటి అవకాశం ఉండే, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయకుండా పర్మిషన్లు ఇవ్వనందువల్ల ఈరోజు కార్మికులు ప్రజలు తమ యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేసేటువంటి అవకాశం నుంచి దూరం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వ విధానం మారకపోతే అమాలి కార్మికుల వేతనాలను పెంచేందుకు ముందు రాకపోతే 15 రోజుల్లోపు సమ్మెకు పోవడం జరుగుతుంది. ఈ సమ్మె చేసిన ప్రతిసారి కూడా సమ్మె చేయకుండా ఈ ప్రభుత్వం దిగిరావడం లేదు. ఈసారి కూడా పెద్ద ఎత్తున కార్మికులంతా సమ్మె చేసి ఈ ప్రజా పంపకానికి పెద్ద ఎత్తున కూడా ఆటంకం కలిగేటువంటి పరిస్థితి ఉన్నందున ఈ ప్రభుత్వం దిగొచ్చి అమాలి కార్మికుల రేట్లను ఇతర సౌకర్యాలను సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున సివిల్ సప్లై అమాలి యూనియన్ ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తున్నా.